H1B మీద ఉండి ఒకవేళ జాబ్ పోయింది ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే లే ఆఫ్ అయ్యారు ఫర్ ఎనీ రీజన్, ఆ పర్టికులర్ H1 రివోక్ చేశారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఉన్నా కానీ ఒక H1 అనేది ఎండ్ అయిపోతే ఒక కంపెనీతో మీకు 60 days గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది కదా. ఆ 60 days లోపల ఏంటంటే మళ్ళీ వేరే జాబ్ ఎత్తుకొని అప్పుడు H1B అప్లై చేయొచ్చు అనమాట. ఒక్కసారి ఊహించుకోండి, ఇప్పుడు ఆ ఆప్షన్ తీసేస్తే, అంటే ద మూమెంట్ మీరు జాబ్ లే ఆఫ్ అయ్యి మీ H1 యుఎస్ఏఎస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కంపెనీ, ఇంకా ఈ పర్సన్కి ఇవాళ నుంచి జాబ్ లేదు అని అంటే, ఒకసారి ఊహించుకునే పరిస్థితి ఎలా ఉంటుందో. సో ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే అమెరికా వాళ్ళు పొమ్మన లేక పొగబెట్టడం అంటారు చూసారా, మనం జనరల్గా సామెత వాడుతూ ఉంటాము. ఈ H1B గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ 60 days గ్రేస్ పీరియడ్ ఎలిమినేట్ చేయటం కోసం ఈ reg.govలో రెగ్ఇన్ఫో వెబ్సైట్ ఉంటుంది కదా, యూనిఫైడ్ ఎజెండా అని అంటారు కదా, ఫస్ట్ దాంట్లో పెట్టారనమాట. సో దాని నెంబర్ ఏంటి, అది ఆ లింకు కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరైతే వెళ్ళి చూసుకోండి. ఇది యాక్చువల్గా నిన్న వచ్చినటువంటిది, అన్ని న్యూస్ పేపర్స్లో ఆల్రెడీ వచ్చేసింది, స్ప్రెడ్ అయిపోయింది. అసలు ఏంటి 60 days గ్రేస్ పీరియడ్ తీసేస్తారా, అసలు న్యూస్ సోషల్ మీడియాలో ఏం డిస్కషన్ జరుగుతుంది దీని గురించి. ఒకవేళ 60 days తీసేస్తే ఆల్టర్నేట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి, నిజంగా తీసేస్తారా, అసలు జరిగే పనైనా, అవన్నీ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ వీడియో, నలుగురు షేర్ అయితే చేయండి, మీరు లాస్ట్ వరకు చూడండి. ఇంకా సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా కొంచెం హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా దీని యూనిఫైడ్ ఎజెండాలో పెడతారు కదా, ఇప్పుడు ఈ reg.info.govలో దీని నెంబర్ వచ్చేసి 1615A022. సో కొత్తగా యాడ్ చేశారనమాట. సో 08/06/2026 అంటే 6వ తారీఖు, ఆగస్ట్ 6వ తారీఖు ఇది యాడ్ చేశారనమాట. అంటే ఒక 2 days అవుతుంది. నిన్న ఇది బాగా స్ప్రెడ్ అయింది సోషల్ మీడియాలో. సో యాక్చువల్గా డీటెయిల్స్ అసలు వాళ్ళు ఏమి రాయలేదు, ప్రపోజ్డ్ రూల్ అని రాశారు అంతే, సింపుల్గా ప్రపోజ్డ్ రూల్ అని చెప్పారు. అయితే జనరల్ ప్రొసీజర్ ఏంటి, రెగ్ఇన్ఫోలో పెట్టిన తర్వాత వాళ్ళు ఒక డ్రాఫ్టింగ్ అనేది చేసుకుంటారు, ఇలా ఇలా ఉండాలి రూల్ అనేది, దాని తర్వాత దాన్ని డిస్కషన్ చేస్తారు, OMBకి వెళ్తుంది, తర్వాత ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతుంది, ఆ నెంబర్ ఒకదానికి లింక్ అవుతుంది, లాస్ట్కి తీసుకొచ్చి మళ్ళీ ఫెడరల్ రిజిస్టర్లో పెడతారు. ఫెడరల్ రిజిస్టర్లో పెట్టిన తర్వాత 30 to 60 days కామెంటింగ్ పీరియడ్ ఇస్తారు. ఆ కామెంటింగ్ పీరియడ్ తర్వాత ఇక వాళ్ళు రూల్ ఎప్పుడు ఫైనల్ చేస్తారనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో దాని ప్రకారము ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. కానీ ఇది ఏంటంటే అసలు నిజంగా ఒక H1Bకి ఇప్పుడు మనిషికి గుండెగా ఎట్లుంటుందో ఈ 60 day గ్రేస్ పీరియడ్ H1B వాళ్ళకి అట్లా. ఎందుకంటే అందరికీ 100% జీవితాంతం జాబులు ఉండవు కదా, పోతుంటాయి వస్తుంటాయి, కంపెనీలు మారుతుంటారు, క్లయింట్లు మారుతుంటారు, పేరోల్ చేసి మెయింటైన్ ఏదో రకరకాలు చేస్తూ ఉంటారండి H1B మీద ఉండి. సో ఈ 60 day గ్రేస్ పీరియడ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వాడుకుంటారు వాళ్ళు. లాస్ట్ మినిట్ 59th day కూడా జాబ్ దొరికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాగా జాబ్ దొరికి వేరే ఎంప్లాయర్ని ఎత్తుకోవచ్చు, ఆ ఎంప్లాయర్ H1B అప్లై చేయొచ్చు, ఇమీడియట్గా రిసిప్ట్ వచ్చిన దగ్గర నుంచి మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. మరి ఇప్పుడు అది లేకపోతే పరిస్థితి ఏంటి? ఓకే, న్యూస్లో ఏం రాశారో చూడండి ఒకసారి, సినాప్సిస్ చదివితే, US may end H1B job loss grace period for foreign workers. Indian could face impact. The US Department of Homeland Security may eliminate 60-day grace period for a certain foreign workers. This proposed change could significantly impact Indian professionals working in the United States currently. This period allows workers time to find new employment or depart the country. The proposal is under review and has not yet taken effect. If finalized, the rule would require immediate departure after job termination. So ఇది అంటే ఇది న్యూస్ పేపర్లో ఉన్నటువంటిది, వాళ్ళు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళు రాసినటువంటిది అనమాట. సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు వెళ్ళి చూసుకోండి. మరి ఒకవేళ ఈ రూల్ కనుక వీళ్ళు తీసుకొస్తే ఇప్పటికిప్పుడు ఇది అవ్వదు, ఎందుకంటే టైం పడుతుంది. రివ్యూలో ఉంది చెప్పాను కదా, రివ్యూ, OMB, తర్వాత ఫెడరల్ రిజిస్టర్, 30 to 60 days కామెంటింగ్, ఇదంతా కనీసం ఒక 6 నెలలు ఈజీగా పడుతుంది. బట్ ఒకవేళ వాళ్ళు ప్రపోజల్ తీసుకొచ్చారంటే ఇప్పటి వరకు ఏ ప్రపోజల్ కూడా వాళ్ళు వెనక్కిపోలే. కోర్టుకి వెళ్ళి కోర్టు వాళ్ళు కొట్టేస్తారు తప్ప, ఇంక్లూడింగ్ 100K కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కోర్టు దాకా వెళ్ళి అక్కడ కోర్టు వాళ్ళు కొట్టేసి ఇది చెల్లదు అని అంటే తప్ప. సో ఇప్పుడు ఈ 60 day గ్రేస్ పీరియడ్ అనేది డిస్క్రిషనరీ అనుకోండి, కోర్టులో ఒకవేళ ఇన్వాల్వ్ అవుతే డిఫరెంట్గా ఉంటుంది. లేదు కంపల్సరీ H1Bకి మ్యాండేటరీ, ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ ఏమైతే ఉంటాయో, అంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయి తీసుకొచ్చిన చట్టాలు వాటి ఉంటే, దాని ప్రకారం ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ కోర్టు ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది పక్కన పెట్టేస్తే ఏంటి ఇప్పుడు పరిస్థితి, జాబ్ పోయింది, 60 days గ్రేస్ లేదు, ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలంటే
అసలు దీనికి వాళ్ళు ట్రాన్సిషన్ పీరియడ్ ఎలా ఇస్తారనేది తెలియదు. 60 డే గ్రేస్ తీసేస్తే నైట్ ప్యాకింగ్ బ్యాగులు సర్దుకొని వెళ్ళిపోరు కదా. I-94 లీగల్గా ఉన్నంత వరకు మీరు లీగలే కదా. యాక్చువల్గా ఇప్పుడు ఈ 60 డేస్ గ్రేస్ పీరియడ్ లేదనుకోండి, మీ I-94 వ్యాలిడిటీ ఉంది. కానీ I-94 వ్యాలిడిటీ ఉన్నంత మాత్రాన లీగల్గా మీరు అమెరికాలో ఉండొచ్చా అంటే, I-94 వ్యాలిడిటీ ఉంటే లీగల్గా ఉండొచ్చు. కానీ మీ స్టేటస్ ఏంటి? ఆ I-94 స్టేటస్కి లింక్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు I-797కి I-94 లింకు, ఇప్పుడు స్టూడెంట్ F1 వీసాకి I-94 లింకు, అట్లా ప్రతి దానికి ఏదో ఒక స్టేటస్, అంటే మీకు H1 స్టేటస్, L1 స్టేటస్, F1 స్టేటస్, ఆ స్టేటస్కి I-94 లింక్ అవుతుంది. మరి అలాంటప్పుడు జాబ్ పోయిన తర్వాత 60 డే గ్రేస్ పీరియడ్ లేనప్పుడు మరి I-94 కనుక మనకి ఆల్రెడీ ఉంటుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేయించుకున్న వాళ్ళకు ఉంటుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏదో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉంటుంది. మరి లీగల్గా ఉండొచ్చా, లేదు వెళ్ళిపోవాలా, లేదు ఏమైనా టైం ఏమైనా ఇస్తారా, లేదు ఆల్రెడీ I-94 ఎక్స్పైరీ అయిపోయింది, మీరు ఆల్రెడీ ఎక్స్టెన్షన్ అప్లై చేశారు, ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు కొత్త దానికోసము, ఇది కొత్త H1B కోసము, ఆ టైంలో డినై అయింది, లేదు మీ కంపెనీనే రివోక్ చేసుకుంది ఒక్కోసారి పిటిషను, అప్పుడు కూడా ఇంకా మీకు 60 డే గ్రేస్ పీరియడ్ ఉండదు అనమాట. చాలామంది ఈ H1B ఏమనుకుంటున్నారంటే, మీరు ఇప్పుడు లే ఆఫ్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంకో 2 months వాళ్ళు రూల్ ప్రకారం శాలరీ ఇస్తా అన్నారు నెక్స్ట్ 2 months. ఇప్పుడు మీరు లే ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంకా 2 months శాలరీ వస్తుంది కాబట్టి ఈ 2 months కూడా మనం H1 పీరియడ్లో ఉన్నారు అనుకుంటున్నారు, కానీ కాదు. యాక్చువల్గా ద మూమెంట్ మీరు కంపెనీ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో తర్వాత మీకు వాళ్ళు 6 నెలలు శాలరీ ఇచ్చినా సంబంధం లేదు. కంపెనీలోంచి లాస్ట్ డే ఎప్పుడైతే మీరు రిజిగ్నేషన్ ఇచ్చినా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని తీసేసినా, ఆ లెటర్ ఏదైతే మీ చేతిలో పెడతారో అది పెట్టిన తర్వాత మీకు H1Bకి సంబంధం లేదు, అన్లెస్ అంటిల్ వేరే జాబ్ దొరికి వెళ్తే తప్ప. మరి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే పోయి వేరే కంపెనీకి వెళ్ళి, ఇప్పుడు ఇక్కడ ఈ రూల్ కనుక పాస్ అయితే మళ్ళీ కన్సల్టెన్సీ వ్యవస్థ అనేది మొదలవుతుంది. ఎందుకు అంటే ఇమ్మీడియట్గా జాబ్ పోయిన తెల్లారి ఏ కంపెనీలో మీకు పిలిచి జాబ్ ఇచ్చి ఇప్పుడు ఏమవుతుందంటే, ఎవరో ఒకళ్ళకి తెలిసిన దేశీ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తారు, మళ్ళీ H1 పిటిషన్ అప్లై చేసుకొని కూర్చుంటారు. అప్పుడు ఏంటి, ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా కన్సల్టెన్సీ వాళ్ళు శాలరీ సరిగియట్లేదని, ఇంకోటని. అప్పుడు ఏంటంటే ఇంకా వీళ్ళు వాళ్ళకి బైండ్ ఓవర్ అయిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే అవసరం మనది కదా ఇక్కడ. ఇప్పుడు H1B వీసా కావాలి, ఉన్నట్టుండి నైట్ అమెరికా వదిలిపెట్టి వెళ్ళిపోలేము కదా. సో కాబట్టి అక్కడ పెద్ద హెడ్ఏక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఈ ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ విపరీతంగా జరుగుతున్నాయి, అప్పుడు మళ్ళీ H1 వాళ్ళ దగ్గర నుంచి మీరు అప్లై చేశారనుకోండి, క్లయింట్ లేకుండా వస్తుందా మీకు H1? ఇన్హౌస్ క్లయింట్ పెడితే వస్తుందా? ఇదివరకు ఏంటి, జనరల్గా జాబ్ పోయింది, ఓకే H1 రివోక్ అయింది, టక్కన ఏదో ఒక తెలిసిన కన్సల్టెన్సీని పట్టుకొని H1 అప్లై చేసేసుకొని ఇన్హౌస్ క్లయింట్ అని చెప్పేసి H1 పిటిషన్ తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంత స్ట్రిక్ట్ చేసిన తర్వాత, ఇంత వాళ్ళు FDNS సైట్ విజిట్లు, ఇప్పుడు రేపు ఇంకా టెక్సాస్లో మండే చూస్తే ఫుల్ ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయట కంపెనీలన్నీ. నేను సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ లెంగ్త్లు మళ్ళీ వీడియోలు ఎక్కువైపోతాయి దాని గురించి. కానీ బట్ ఇప్పుడు అలాగా డోర్ టు డోర్ నాక్ చేస్తారంట వాళ్ళు, ప్రతి కంపెనీ దగ్గరకు వచ్చేసి మీ H1 ఎవరు ఏంటి అని అడుగుతారట. సో అలాగా కనుక FDNS సైట్ విజిట్ చేస్తే మీకు క్లయింట్ లేదని తెలిసిపోతుంది. సో అంటే మీరు బోగస్ H1B చేసుకోలేరు, అన్లెస్ అంటిల్ జెన్యూన్ జాబ్ ఉంటే తప్ప. కానీ ఈ గ్రేస్ పీరియడ్ తీసేయటం అనేది చాలా పెద్ద హెడ్ఏక్ అనమాట. ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఎలా ప్లాన్ చేసుకోవాలి? మీ ఒక్కలదే కాదు, ఒక H1 పోయిందంటే ఇంకా H4 స్టేటస్ పోతుంది. ఇప్పుడు H4 EAD మీద వాళ్ళు వర్క్ చేసుకుంటుంటారు. మీ H1 స్టేటస్ లేనప్పుడు వాళ్ళ స్టేటస్ ఎట్లా వ్యాలిడ్ అవుతుంది? అంటే ఒక దెబ్బతోటి అందరివి వెళ్ళిపోతాయి. 60 డే గ్రేస్ పీరియడ్ ఉందనుకోండి, అట్లీస్ట్ వైఫ్ H4 డిపెండెంట్ మీద ఉండి EAD ఉండి వాళ్ళు వర్క్ చేసుకుంటుంటే ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళది అట్లీస్ట్ నడుస్తూ ఉంటుంది, టైం ఉంటుంది కాబట్టి మీరు ఏదో ఒక జాబ్ ఎత్తుకుంటారు. సో అది ఫైన్. ఇప్పుడు ఈ ఆప్షన్ లేకపోతే వాళ్ళ జాబ్కి థ్రెట్, మీ జాబ్కి, మీకు ఆల్రెడీ జాబ్ పోతేనే కదా ఈ సిచ్యువేషన్ వచ్చేది. సో ఇదనమాట హెడ్ఏక్. యాక్చువల్గా చాలా కష్టం, ఎందుకంటే ఇప్పుడు B1 B2లోకి వెళ్ళాలనుకున్నారనుకోండి, B1 B2లో కూడా ఇవ్వట్లేదు. B1 B2 ఇదివరకు ఏంటంటే H1 మీద జాబ్ పోతే ఇమ్మీడియట్గా మీరు ఈ విజిట్ వీసా అప్లై చేసుకునే వాళ్ళు, తర్వాత మళ్ళీ H1లోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. కంపల్సరీ విజిట్ వీసా అప్లై చేస్తే మీకు రిజెక్టే అవుతుంది. చాలా రిజెక్ట్లు అయినాయి. ఎందుకని అంటే మీ ఇంటెంట్ ఏంటి? ఇప్పుడు మీరు ఇక్కడ విజిట్ వీసా అంటే మీరు స్ట్రాంగ్ టైస్ ఇండియాకి చూపించాలి. అంటే విజిట్ వీసా రూల్ ఏంటంటే, మీరు వస్తారు, ఏదన్నా దేశంలో ఏమైనా చూడాల్సినవి చూస్తారు, మీరు వెళ్ళిపోతారు. అంటే మీరు ఇండియాలో స్ట్రాంగ్ ఉండాలి. H1B మీద ఉండి విజిట్ వీసా అప్లై చేశారు అంటే
వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మీ ఇంటెన్షన్ వేరే, మీరు యూఎస్లో ఉండిపోవాలన్న ఇంటెన్షన్తోనే ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏం చేస్తారు, ఇక డే 1 CPTలోకి వెళ్తారు. H1 నుంచి డే 1 CPTలోకి వెళ్తే మళ్ళీ వాళ్ళు అప్రూవ్ చేస్తారా? సో ఇప్పుడు ఈ డే 1 CPT ఆల్రెడీ తెలిసిపోయింది కదా, లేదా F1 స్టేటస్కి వెళ్ళాలి. 10 సంవత్సరాలు H1 మీద పనిచేసిన పర్సన్ మళ్ళీ F1కి వెళ్ళి మళ్ళీ చదువుకుంటారు. F1కి వెళ్తే పార్ట్ టైం జాబ్ చేయడానికి లేదు, ఫుల్ టైం జాబ్ చేయడానికి లేదు, ఏ జాబ్ చేయడానికి లేదు. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం జాబే కదా. సో ఏ దాంట్లోకి వెళ్ళినా ప్రాబ్లమే, F1కి వెళ్ళినా ప్రాబ్లమే, B1BTకి వెళ్ళినా ప్రాబ్లమే, డే 1 CPTకి వెళ్ళినా వస్తే వీసా వస్తుండొచ్చేమో, లాంగ్ రన్లో మళ్ళీ మీకు గ్రీన్ కార్డు రావు, మళ్ళీ అది హెడ్ఏకే. ఎటు చూసుకున్నా కానీ ఈ ఒక్క 60 డే గ్రేస్ పీరియడ్ మాత్రం చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. చూద్దాం మరి. అంటే నేను అనుకోవడం మళ్ళీ కోర్స్ ఇన్వాల్వ్ అయితేనే అనుకుంటున్నా. ఒకవేళ ఈ రూల్ కనుక వీళ్ళు తీసుకొస్తే ట్రాన్సిషన్ పీరియడ్ ఏదో ఒకటి అయితే ఇస్తారు. కానీ ఇక్కడ హెడ్ఏక్ ఏంటంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ జాబ్ దొరకటమే హెడ్ఏక్. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే లే ఆఫ్లు విపరీతంగా జరుగుతున్నాయి. కానీ వాళ్ళు మాత్రం అమెరికా గవర్నమెంట్ వాళ్ళు H1B మీద కక్ష కట్టారని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తే తెలుస్తుంది, రోజుకొక కొత్త రూల్. నిన్న చూసారు కదా, RFE అది RFEలు ఇవ్వకుండానే డినై చేస్తారంట అప్లికేషన్లో ఏమన్నా తేడా ఉంటే. ఇప్పుడు వచ్చి 60 డే గ్రేస్ పీరియడ్ తీసేస్తారంట. అంటే కంపెనీస్ కూడా వాళ్ళు కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. H1B వీళ్ళని తీసుకోవాలంటేనే భయపడుతున్నాయి కంపెనీలు. ఇలాంటి సిచ్యువేషన్లో H1B మీద ఉండే వాళ్ళు ప్లాన్ B అనేది పెట్టుకోండి. ఎప్పుడైనా చెప్పలేం సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉందంటే, ఒకవేళ ఎనీ మూమెంట్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్లు ఓవర్గా చేసేసి యూఎస్లలో ఇల్లులు కొనుక్కొని, అది కొనుక్కొని, కార్లు కొనుక్కొని, ఎక్స్పెన్సివ్ టెస్లాలు కొనుక్కొని కొన్ని రోజులు ఆగండి. మొత్తం అంతా సర్దుమణిగి సెట్ అయ్యే వరకు భారీ ఇన్వెస్ట్మెంట్లు ప్లాన్లు ఏమీ చేసుకోకండి. సింపుల్గా ఏదో ఒక నార్మల్ కారో లేకపోతే అవసరమైతే రెంట్ ఇంట్లో ఉండండి. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఏమైనా బ్యాక్ వెళ్ళిపోవాల్సి వస్తే సో చాలా వరస్ట్గా ఉంటుంది. అన్ని హెడ్ఏక్స్, ఇప్పుడు కారు అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని, అన్ని అమ్ముకొని వెళ్ళాలంటే. కాబట్టి కొంచెం ఇల్లు కొనటాలు ఇట్లాంటి హై స్పెండింగ్ ఆపి కొంచెం సేవింగ్ అనేది పెట్టుకోండి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే బ్యాక్కి ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో చెప్తాను అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.